కవిత లిక్కర్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. దీని నుంచి ఇంకా తేరుకోక ముందే మరో బీఆర్ఎస్ కు కీలక నేత వివాదం చెక్కుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే విషయానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, అయితే జోగినపల్లి సంతోష్ రావుపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదైంది. ఆయన పై 420 కేసు, దాంతోపాటు 468, 471, 447, 120 సెక్షన్ క్లాస్ 34 సెక్షన్ల కింద ఐపీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు జోగినపల్లి సంతోష్ రావుపై. ఈయన మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు. అయితే గతంలో ఎంపీగా ఉన్నటువంటి సమయంలో, అధికారం ఉన్నటువంటి సమయంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కొంత భూమిని ఆక్యుపై చేసేసి ఏకంగా దానికి లేఅవుట్ ఇచ్చేసి డోర్లు, ఫ్యాబ్రికేటెడ్ డోర్లు తయారు చేసేసి ఇంటి నెంబర్లు ఇచ్చారు. అంటే ఆ భూమి మాదే, దాంతో ఆ ల్యాండ్కి సంబంధించి ఇంటి నెంబర్లు కూడా వచ్చే విధంగా అలాంటి ఆ ప్రణాళికలు రూపొందించారు. దానికి ఒక సూత్రధారి ఈరి అంటూ చింతామాధవ్, నవయుగ కంపెనీకి సంబంధించిన చింతామాధవ్ ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈయనని సంతోష్ రావుని అరెస్ట్ చేసేట్టుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నారు, విచారణ చేపడుతున్నారు. ఎందుకంటే ఓ కంపెనీకి సంబంధించి NACL కంపెనీకి సంబంధించిన భూమిని కబ్జా చేసి ఆయన కొన్ని డోర్లు సృష్టించి దాంతోపాటు నకిలీ డాక్యుమెంట్లను కూడా తయారు చేశారు. దాంతోపాటు ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు వేసేసి ఈ విధంగా డోర్లు దాంతో అంటే పక్కా ఒక ప్రణాళికతోటి వేసారని చెప్పుకోవచ్చు. అంటే భూమిని తన వైపు మళ్లించుకుంటేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ఈ విధంగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఈ విధంగా కబ్జాలకు గురయ్యారు. కబ్జాలు చేశారు. మా ల్యాండ్ సంబంధించి మా కంపెనీ, నవయుగ కంపెనీకి సంబంధించిన భూమిని కబ్జా చేశారంటే ఈ విధంగా చింతా మాధవ్ ఇచ్చినట్టుగా ఫిర్యాదు మేరకు ఈ విధంగా నమోదు చేశారు. చింతామాధవ్ ఫిర్యాదు తోటి కేసులు నమోదు చేశారు. విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించిన అంటే ఇటువైపు అటువైపు పోలీసులు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపడతారు. విచారణ తర్వాత కోర్టు సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకుంటారా ఏంటి, మరికొంత సమయం పట్టేట్టుకు అవకాశం ఉంది. 2 రోజుల క్రితమే ఫిర్యాదు ఇచ్చారు. దాంతో ఇవాళ FIR నమోదు చేశారు పోలీసులు. దీని మీద విచారణ చేపడతారు. విచారణ చేపట్టిన విచారణ రిపోర్టర్ కూడా కోర్టు సబ్మిట్ చేస్తారు. ఆ తర్వాత అరెస్ట్ చేస్తారా ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి మాత్రం బీఆర్ఎస్ కు రకరకాల కేసులు చుట్టుముడుతున్నాయని చెప్పుకోవచ్చు. అటు కవిత కేసు, మిగతా కేసులు కూడా చాలా కేసులు ఉన్నాయి. ఈ విధంగా అందులో జోగినపల్లి సంతోష్ పై మరో కేసు, మొన్నటికి మొన్న లిక్కర్ కేసు, అంటే లిక్కర్ దాంతోపాటు ఆయన టానిక్ సంబంధించి కూడా గతంలో ఈయనకు సంబంధించిన దగ్గరి బంధువులు, ఈయనకు సంబంధించిన వాళ్ళది కావటంతో గతంలో కూడా ఈ కేసు ఉంది. ఈ విధంగా రకరకాల కేసులు చుట్టుముడుతున్నాయని చెప్పుకోవచ్చు. జోగినపల్లి సంతోష్ రావుపై మరో కేసు కూడా నమోదైంది. ఆయనపై 420 సెక్షన్ IPC 420, దాంతోపాటు 468, 471, 447, 120 ఈ విధంగా ఇలాంటి సెక్షన్లు నమోదు చేసేసి కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత తదుపరి విచారణ చేసిన తర్వాతనే వివరాలు వెల్లడిస్తామన్నట్టు పోలీసులు చెప్తున్నారు. సౌజన్య, అంటే ఇప్పుడు సంతోష్తో పాటు మరో 2 పేర్లు కూడా నమోదు చేయడం జరిగింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి రవిచంద్ర? అయితే సంతోష్తో పాటు లింగారెడ్డి, దాంతోపాటు శ్రీధర్, మరొక ఇద్దరిని కూడా ఇద్దరిని పైన కూడా కేసులు నమోదు చేశారు. అంటే చింతామాధవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అటు లింగారెడ్డి కావచ్చు, దాంతోపాటు శ్రీధర్ కావచ్చు, వీళ్ళు కూడా మమ్మల్ని బెదిరింపులకు పాల్పడ్డారు, బెదిరించారు. అంటే సంతోష్ రావు వెనకొండి నడిపించారు. వీళ్ళు మాతో నేరుగా, ఈ లింగారెడ్డి కావచ్చు, శ్రీధర్ కావచ్చు, వీళ్ళు నేరుగా బెదిరించేట కార్యక్రమాలు బెదిరించి మా కంపెనీకి సంబంధించి NACL కంపెనీకి సంబంధించిన భూమిలోనే దర్జాగా కబ్జాలు చేసేసి ఈ విధంగా డోర్లు సృష్టించేసి ఇంటి నెంబర్లు ఇచ్చేసి ఈ విధంగా కబ్జాలకు గురయ్యారు, గురి చేశారు. అందులో సూత్రధారులుగా ఉన్నటువంటి లింగారెడ్డి, శ్రీధర్లపై కూడా కేసులు నమోదు చేశారు. వాళ్ళని కూడా విచారణకు పిలుస్తారు. దాంతో అటు జోగినపల్లి సంతోష్ రావు, దాంతోపాటు లింగారెడ్డి, శ్రీధర్ వీళ్ళని విచారణ చేసేట్టుగా పనిలో పోలీసులు ఉన్నారు. ఈ విధంగా అంటే ఒక అధికారాన్ని అడ్డుపెట్టుకొని అంత పక్కాగా ఒక ప్లాన్గా ఉన్నట్టుగా కంపెనీ అఫీషియల్గా ఉన్నట్టుగా కంపెనీ భూమినే ఈ విధంగా కబ్జా చేయటం ఏంటో, సామాన్యుల భూమికి ఇక ఎక్కడ భద్రత ఉంటుందంటూ కూడా ఈ విధంగా ఆరోపణలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి అరెస్టు చేస్తారా లేదా ఏంటి అంటే ఈ కేసు సంబంధించిన పోలీసులు మరికొంత విచారణ చేసిన తర్వాత పూర్తి వివరాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.